ఏంటంటావేంటి నాన్న? నేను చెప్పాను కదా హాస్టల్లో జాయిన్ అవుతానని, దానికి ఏర్పాట్లు చేయమన్నా కదా. నువ్వు ఎక్కడికి వెళ్ళలేదు, మా దగ్గర ఉండాలని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నేను ఇక్కడ ఉండనని మీకు కూడా చాలా సార్లు చెప్పాను. అయినా ఎవరి కోసం ఉండాలి ఇక్కడ? ఎవరి కోసం అంటావేంటమ్మా? అమ్మా నాన్నలు వదిలేసి హాస్టల్లో ఉండవలసిన అవసరం ఏంటి నీకు? అమ్మా నాన్న, నాకు అమ్మ లేదు, ఎప్పుడో చచ్చిపోయింది. ఇంకా నాన్న అంటావా? అమ్మ చచ్చిపోయిన సంవత్సరానికే నా గురించి ఆలోచించకుండా నీ స్వార్థం నువ్వు చూసుకొని ఇంకో పెళ్లి చేసుకున్నావు. విజయ, నాన్నతో అలాగేనమ్మా మాట్లాడేది. మీ అమ్మ చనిపోయినాక నీ బాధ చూడలేక కేవలం నీకు ఒక అమ్మనిద్దామని నన్ను పెళ్లి చేసుకున్నారు, అంతే. నాటకాలు ఆపండి. మా ఆస్తి కోసం నన్ను అమ్మలా చూసుకుంటానని మా నాన్న ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నారు. ఆస్తి కోసమా? మరి ఇంకేంటి, వేరే వాళ్ళ పిల్లల్ని నీ పిల్లల్లా చూసుకోవాల్సిన అవసరం నీకేంటి, ఆస్తి కోసం కాకపోతే. మళ్ళీ చెప్తున్నా నాన్న, ఈ ఇంట్లో ఉంటే ఈవిడ మీ ఆవిడైనా ఉండాలి, నేనైనా ఉండాలి. నువ్వే తేల్చుకో.